హాయ్ హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రాజారాం, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనము గుండెకి బైపాస్ సర్జరీ చేసిన తర్వాత లేదా స్టెంట్ వేసిన తర్వాత వాకింగ్ లాంటి ఎప్పుడు చేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్ లాంటి ఎప్పుడు చేసుకోవచ్చు అన్న దాని విషయం లోపల మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాము. ముందు స్టెంట్ దాని గురించి మాట్లాడుకుందాము, ఎందుకంటే ఇది కామన్గా జరిగే ప్రొసీజర్. స్టెంట్ మీకు వేసిన తర్వాత సపోజ్ మీరు హార్ట్ అటాక్ రిలేటెడ్ దాని కండిషన్స్ వల్ల, అంటే మనం అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్ అని అంటాం, అంటే అందులోపల అన్స్టేబుల్ అంజైనా కానీ, లేదా నాన్ ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ ఎంఐ అని కానీ, లేదా ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ ఎంఐ అంటే హార్ట్ అటాక్ అని చెప్పేసి కానీ, ఇలాంటి 3 రకాలు ఉంటుంటాయి. ఈ 3 రకాల కండిషన్స్తోని ఒకవేళ మీరు అడ్మిట్ అయ్యి స్టెంట్ వేయించేసుకుంటే మీరు ఎక్సర్సైజ్ కోసం కొంత టైం ఆగాల్సి వస్తుంది. హార్ట్ అటాక్ అని అంటే గుండె రక్తం సప్లై పూర్తిగా ఆగిపోవడం అనేది మనం ముందే చెప్పుకున్నాం. అప్పుడు కొంత మజిల్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంటుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చేసినప్పుడు మజిల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అది మజిల్ డ్యామేజ్ జరిగినప్పుడు సపోజ్ మీకు ఇక్కడ గాయమైంది, ఈ గాయం మానడానికి కాస్త టైం పడుతూ ఉంటుంటుంది కదా. అలాగే గుండె లోపల కూడా ఆ డ్యామేజ్డ్ అయిన మజిల్ని రిపేర్ అయిపోతూ ఉంటుంటుంది, అంటే దానికి ఫైబ్రోసిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంటుంది. అది ఎప్పుడు ప్రాసెస్ మొదలవుతుంది అని అంటే అప్రాక్సిమేట్లీ 6 వీక్స్ తర్వాతనే ఈ ఫైబ్రోటిక్ ప్రాసెస్ అనేది మొదలవుతూ ఉంటుంటుంది. అప్రాక్సిమేట్లీ ప్రాసెస్ మొదలవడం, కంప్లీట్ కావడం కాదు. అందుకోసం అని చెప్పేసి మీరు స్టెంట్ వేసేసిన తర్వాత వెంటనే విగరస్ యాక్టివిటీస్ అనేటివి ఉండేయండి. మీకు ఫస్ట్ ఒక 1 వీక్ బెడ్ రెస్టే ఉంటుంది. అంటే ఇంట్లో మీరు మామూలుగా స్టెంట్ వేసేసిన తర్వాత రొటీన్ పేషెంట్లకు అందరికీ ఒక 2 రోజుల లోపల మీరు డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 వీక్ మీ ఇంట్లో మీ పనులు మీరు చేసుకోవచ్చు. అంటే ఇంట్లో అటు ఇటు తిరగచ్చు, భోజనం చేయొచ్చు, స్నానం చేయొచ్చు, బయట ఎవరైనా వచ్చేసిందంటే మాట్లాడచ్చు. సో ఇవన్నీ చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు అండి. ఫస్ట్ 1 వీక్ 10 డేస్ అట్లా చేసుకుంటూ ఉండవచ్చు. ఆ తర్వాత మీరు మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. 1 వీక్ 10 డేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్లో పిలుస్తారు. ఫాలోఅప్లో ఉన్నప్పుడు అప్పుడు మీ ప్రోగ్రెస్ ఎలా ఉన్నది, పరిస్థితి ఎట్లా ఉన్నది, మీకు వేసిన స్టెంట్ బాగానే పనిచేస్తుందా, ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అలాంటివన్నీ చూస్తారు. ఎందుకు అని అన్నదంటే మనం ఫస్ట్ 1 వీక్ 10 డేస్ లోపల ఒక్కొక్కసారి మనకు స్టెంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే స్టెంట్ థ్రాంబోసిస్ అట్లాంటివి కూడా కొద్దిగా రావడానికి అవకాశాలు అనేవి ఉంటుంటాయి. అందుకోసం అని చెప్పేసి అవన్నీ చూస్తారు వాళ్ళు. అవన్నీ నుండి మీరు బాగున్నారు అని అనుకున్నప్పుడు ఒక 2 to 3 వీక్స్ తర్వాత వాళ్ళు గ్రాడ్యువల్గా మీకు ఎక్సర్సైజెస్ అనేటివి మొదలు పెడతా ఉంటుంటారు. అంటే వాకింగ్ ఏదైనా సపోజ్ ముందు దే స్టార్ట్ విత్ ద వాకింగ్. సో ఈ వాకింగ్ అనేది గ్రాడ్యువల్గా చేస్తే మంచిదండి. ఎవ్రీ వీక్ ఒక్కొక్క 5 minutes పెంచుకోండి. ఓన్లీ 5 minutes, ఫస్ట్ వీక్ ఓన్లీ 5 minutes మాత్రమే నడవండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సెకండ్ వీక్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ 5 minutes యూ మేక్ ఇట్ 10 minutes, అంటే 10 నిమిషాలు నడవండి. మళ్ళీ అది ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసినప్పుడు 15 minutes. అలా గ్రాడ్యువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 weeks యూ కెన్ ఇంక్రీజ్ యువర్ వాకింగ్ కెపాసిటీ టు 30 minutes. మనకు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ లోపల డైలీ 30 minutes ఆఫ్ వాకింగ్, వీక్లీ 5 days, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ హార్ట్. అంతకంటే ఎక్కువ అవసరం అనేది ఉండదు. సో అలా గ్రాడ్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. దీని విషయం లోపల మీ చేసే పని విషయం లోపల సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళాలి, వెంటనే చేయొచ్చా లేదా అని చెప్పేసి అన్నదంటే మీరు ఇనిషియల్గా ఉన్నప్పుడు ఒక 1 month అట్లా మనం మినిమం 4 weeks అట్లా రెస్ట్ ఇచ్చేసేసి చాలాసార్లు మీకు ఫాలోఅప్ లోపల మీ కెపాసిటీ ఎంత ఉందో అది ఇదంతా చెక్ చేసేస్తారు. చెక్ చేసేసిన తర్వాత మీకు ఆఫీస్ వెళ్ళడానికి లేదా మీరు ఏ పని చేయగలుగుతారు, కూర్చొని చేసే పని చేయొచ్చా లేదా హార్డ్ వర్క్ అనేది చేసుకోవచ్చా అని చెప్పేసి అన్నది మీ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసేసి మీకు అదే ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే మీ ఆఫీస్లో వెళ్ళేసి మీ సర్టిఫికేట్ చూపెట్టేసింది అని అంటే ఈయనకి ఇప్పుడు ఓన్లీ లైట్ వర్క్ ఇచ్చేయండి అంటే లైట్ వర్క్, లేదా మోడరేట్ వర్క్ ఇచ్చేయండి అంటే మోడరేట్ వర్క్. ఆ తర్వాత మీరు పూర్తి స్వస్థత పొందిన తర్వాత అప్పుడు మీకు హెవీ వర్క్ చేయడానికి కూడా ఇబ్బంది అయితే ఏముండదు. దానివల్ల మీ వర్క్ దాని విషయం లోపల ఎలాంటి అది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అలా గ్రాడ్యువల్గా చేస్తారు. ఇక బైపాస్ సర్జరీ విషయానికి వచ్చేసిందని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఏం కాంప్లికేషన్స్ రాకుండా ఉన్నదంటే ఒక 5-6 రోజుల లోపల మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారండి.
ఆ తర్వాత ఈ బైపాస్ దాంట్లోపల ఏంటంటే మనం మెయిన్గా ఈ స్టెర్నల్ బోన్ అనేది కట్ అవుతుంది కాబట్టి ఒక 1 to 1.5 month వరకు మీరు ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాతనే దానికి అంతకంటే ముందు మీకు ఈ హాస్పిటల్లో ఉన్నప్పటి నుండే రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చెప్తూ ఉంటుంటారు మీకు. కొన్నిసార్లు సింపుల్ ఎక్సర్సైజెస్ మెయిన్గా వాకింగ్ అది ఇదంతా జనరల్గా ఒక 2 months తర్వాత వాళ్ళు అలా స్టార్ట్ చేసేస్తూ ఉంటుంటారు. సో అది మనకు బేసిక్గా ఈ గ్రాడ్యువల్ రీహాబిలిటేషన్. ముఖ్యంగా ఈ కార్డియాక్ మీకు ఇంకా కన్ఫ్యూషన్ ఏమైనా ఉంది లేదా యు ఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ మోటివేటెడ్ అని అన్నదంటే కార్డియాక్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని చెప్పేసి అని ఉన్నాయి. సో అక్కడికి వెళ్తే మీకు వారు ఏ టైం లోపల ఏమేమి ఇంక్లూడింగ్ అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఎలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ కావచ్చు అని అన్న దాని విషయం లోపల వారు మీకు పూర్తిగా గైడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంటుంది. థ్యాంక్ యూ.